హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వ్లాగ్ అయితే పిల్లలిద్దరిని స్కూల్‌కి పంపించేసి నేను వాకింగ్‌కి వెళ్ళి ఇంటికొచ్చి ఫ్రెష్ అయిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో వీడియో అయితే కొంచెం డిఫరెంట్‌గా షూట్ చేస్తాను. అంటే ప్రతిరోజు నా రొటీను ఇంట్లో చేసుకున్న పనులు ఇవే చెప్తున్నాను కదా! అలా కాకుండా ఈరోజైతే నేను పిల్లల్ని ఎలా చదివిస్తున్నాను అన్నదైతే ఈరోజు ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాను. సో దానికైతే ఒక రీజన్ ఉంది. అది కూడా ఈ వ్లాగ్‌లో అయితే చెప్తానండి. సో వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మార్నింగ్ వాకింగ్‌కెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నాకు మా వారికి తినడం కోసము స్టవ్ మీద అయితే ఇడ్లీ పెట్టుకున్నానండి. ఇడ్లీ అయితే అయిపోయింది. ఇంకా నేను మా వారు కలిసి కూర్చుని టిఫిన్ అయితే తింటున్నాము. మా పిల్లలకి రాగి ఇడ్లీ చాలా బాగా నచ్చేసిందండి. ఇష్టంగా తింటున్నారు పిల్లలైతేని. సో ఇంక అందుకనేసే రాగులు కూడా ఇంట్లో చాలా ఉన్నాయి. అవి అయిపోయే వరకు కంటిన్యూస్‌గా రాగి ఇడ్లీలు అయితే వేసేద్దామని అనుకుంటున్నాను. ఇదైతే మార్నింగే మనకి దోసలు, పెసరట్లు లేకపోతే పూరీలు ఇలాంటివి నూనె ఎక్కువ పడతాయి కదండీ! దీనికైతే నూనె కూడా పట్టదు. చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు కాబట్టి సో మళ్ళీ ఈరోజు కూడా ఆ పిండి అయితే రుద్దాం అనుకుంటున్నాను. ఇంకా తర్వాత మా వారికైతే టీ అయితే పెట్టేశానండి. నాకు చాలామంది కామెంట్స్‌లో చెప్తారు టీ చిక్కము ప్లాస్టిక్‌ది వాడకు అని. నేను అసలు ప్లాస్టిక్ వాడనండి. అది చుట్టూరా ప్లాస్టిక్ ఉంది కానీ లోపల మాత్రం అది స్టెయిన్‌లెస్ స్టీల్ స్టైనరేనండి. ప్లాస్టిక్ స్టైనర్స్ నేను వాడను. ఇంకా నేను మార్నింగ్ వాకింగ్‌కి వెళ్ళాను కదండీ! వాకింగ్ నుంచి వస్తూ దారిలో ఒక రూ. 20 తోటకూర అయితే ఇచ్చుకున్నాను. పచ్చ తోటకూర లేదు. ఎర్ర తోటకూర మాత్రమే ఉంది. 20కి 5 కట్టలు ఇచ్చారనమాట. సో అది తీసుకుని అయితే వచ్చానండి. ఇంకా ఇంటికి రాగానే నేను కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇంకా ఆకుకూర ఇచ్చుకున్నాను కదా! ఒక రూ. 20ది దాంట్లో 3 కట్టలే కట్ చేశానండి. 3 కట్టలు కట్ చేసి ఈ పప్పులో అయితే వేసేస్తున్నాననమాట. చాలామంది సబ్స్క్రైబర్స్ చెప్పారండి పప్పు అలా పెట్టేటప్పుడే ఉప్పు, కారం, పసుపు కూడా వేసి పెట్టు బావని. తర్వాత తాలింపు వేసుకుంటే సరిపోతుంది బాగుంటుంది అనేసి. సో మీరు చెప్పారు అనేసి ఒక 2-3 సార్ల నుంచి పప్పు వండుతున్నప్పుడల్లా ఇలాగే చేస్తున్నానండి. నిజంగా పప్పు కూర చాలా టేస్టీగా అయితే వస్తుంది. మొన్న రుబ్బుకున్న ఇడ్లీ పిండి అయితే అయిపోయిందండి. సో అందుకనేసి నేను మళ్ళీ మినపప్పు అయితే నానబెడుతున్నాను. పిల్లలు రాగి ఇడ్లీలు బాగా తింటున్నారు కాబట్టి రాగులతోనే చేస్తున్నానండి మళ్ళీ. ఈసారి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఎందుకంటే మొన్న రవ్వ అయితే వేయలేదు. ఇడ్లీ అతుక్కుపోయినట్టు వస్తుంది. సో ఇంక ఈసారి రవ్వతో అయితే చేద్దాం అనుకుంటున్నాను. 2 గ్లాసులు మినపప్పు అయితే తీసుకున్నానండి. దానికి 4 గ్లాసులు రాగులు అయితే తీసుకున్నాను. సో ఇంకా పప్పు అయితే ఇందాక స్టవ్ మీద పెట్టాను కదండి! అది ఉడుకుపోయింది. ఇంకా నేను పప్పును ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నాను. ఈ లోపల మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి ఇంటికి కూడా వచ్చేసారు. మరి ఇంతవరకు ఏం చేసావు అని అనుకోవచ్చు. నేనైతే ఎడిటింగ్ వర్క్ని అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా మా వారు వచ్చాక వేడివేడిగా తాలింపు వేసుకుని తింటే వేడిగా బాగుంటుంది కదా అనేసి ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. ఇంకా తాలింపు ఎలాగో నెయ్యితో అయితే వేస్తున్నానండి. నాకు సమ్మర్ అంటే నచ్చుతుందండి. ఎందుకంటే పిల్లలకి సెలవిస్తారు. కొద్దిసేపు మార్నింగే పడుకున్నా కూడా పర్వాలేదు, వెంటనే లెగక్కర్లేదు అనేసి నాకు సమ్మర్ నచ్చుతుంది. కానీ సమ్మర్ స్టార్ట్ అయ్యింది అంటే నేను ఇంకా అసలు సన్లైట్ని చూడలేను, ఎక్కువ లైటింగ్ తట్టుకోలేను. తలపోటు అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ తలనొప్పిగా ఉందండి. ఏం మాట్లాడుతున్నాను ఏంటో కూడా నాకే తెలియట్లేదు సరిగ్గాని. ఈరోజు నేను పప్పు, ఎర్ర తోటకూర వండాను కదండీ! ఈ కూర ఎంత బాగుందంటే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. నేను చింతపండు అది ఏమీ వేయలేదు. మీకు ఏవైతే చూపించానో అవి మాత్రమే వేసాననమాట. పప్పు అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. ఎవరు చెప్పారు? షామ్యా. మరి న్యూస్ రాసుకొచ్చిన తను పేరు నువ్వు ఇచ్చావా? నీ పేరు మరి తను ఎలా రాసుకొచ్చింది? మరి వెదర్ రిపోర్ట్ అయితే తను చెప్పిందా? ఏంటో చెప్పు. అందరూ గీసారు. నువ్వు ఒక్కదాన్ని వేసేవే. టీచర్ ఏమన్నారా? టీచర్ చూపించినప్పుడు ఇట్ ఈజ్ అన్నారా? చెప్పారా? ఇలా పైకి ఇలా పెట్టి చూపించారా? సో నువ్వు హ్యాపీ ఉన్నావు ఈరోజు కదమ్మా? చెప్పి ఉయ్యాల ఎవరిదే? ఆ ఉయ్యాల మా షాను చిన్నప్పుడండి 5th మంత్ అప్పుడు కొన్నాము. మా మను కూడా ఉయ్యాల్లోనే ఊగేది.
ఈ ఇంట్లోకి వచ్చాక ఎక్కడ పెట్టాలి అని ఆలోచించి 2 ఇయర్స్ పెట్టలేదు, అలా కవర్లో పెట్టేసి పైన పెట్టేసాము. ఇప్పుడు ఈ ఉయ్యాలని ఇక్కడ పెట్టామన్నమాట. ఇక్కడ ఇది ఎలాగ ఉంది కదా, పిల్లలు ఊగుతారు, ఎందుకు పాడు చేసుకోవడం ఉయ్యాలని ఇక్కడ పెట్టామండి. ఇది అప్పట్లో 450 కొన్నాం మేము. చాలా మంచి ఉయ్యాల, స్ట్రాంగ్గా ఉంటుంది ఉయ్యాల. 450, మళ్ళీ ఆ పైన అవి 250 ఊసలు. ఇప్పుడు ఈ ఉయ్యాల కోసం గొడవలు అయిపోతున్నాయి మా ఇంట్లో కదా మమ్మను. మా మను ఇంకా అన్నీ దానికి సొంతం అన్నట్టు ఉంటుంది. సరే గిన్నెలతో ఇంకో వస్తాను, ఒక నిమిషం ఆడుకోండమ్మా. పిల్లలైతే ఆడుకుంటున్నారండి. ఇంకా నేనైతే గిన్నెలు ఆఫ్టర్నూన్ క్లీన్ చేసినవి అయితే సర్దేస్తున్నాను. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత క్లీన్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు లంచ్ అయింది కదా, ప్లస్ పిల్లలవి స్కూల్ నుంచి తీసుకొచ్చిన లంచ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని అయితే క్లీన్ చేసుకోవాలి. సో ముందు మార్నింగ్ క్లీన్ చేసినవన్నిటిని అయితే సర్దేసుకుని తర్వాత ఇప్పుడైతే ఇవి క్లీన్ చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తానండి, కంటెంట్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా నేను చెప్పే మాటలు వింటే సరిపోతుంది. నేను 2 డేస్ క్రితము ఒక మంచి మూవీ చూశానండి, జయ జయ హే. అది మలయాళం మూవీ. తెలుగు, తమిళ్, మలయాళము ఇలాగ కొన్ని లాంగ్వేజెస్లో అయితే ఉందన్నమాట. మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది వాయిస్. సో నేను తెలుగులో అయితే చూశానండి. ఇప్పుడు అదే మూవీని మన తెలుగు వాళ్ళు కూడా తీస్తున్నారు. ఓం శాంతి అనేసి అయితే వస్తుంది ఆ మూవీ. ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. అయితే నాకు ఆ విషయం తెలియక నేను అది డబ్బింగ్ మూవీ అయితే చూసేసాను అనమాట. నేను ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు మూవీ రిలేటెడ్వి చూస్తూ ఉంటానన్నమాట. సో అలాగా చిన్న చిన్న వీడియో క్లిప్స్, మీమర్స్ అవి పెడుతూ ఉంటారు. ఈ మూవీ ఎందులో అవైలబుల్ ఉంది ఏంటని ఇలా పెడుతూ ఉంటారన్నమాట. సో నేను అవి చూసి ఆ మూవీని నా దగ్గర జియో హాట్‌స్టార్ ఉంది కదా అనేసి నేను ఆ మూవీస్ అయితే చూస్తూ ఉంటాను. అలా రీసెంట్గా 2-3 మూవీస్ అయితే చూశానండి. అందులో నాకు ఈ మూవీ బాగా నచ్చింది, మీతో అయితే షేర్ చేసుకోవాలి అనేసి చెప్తున్నాను అనమాట. మూవీ నేము జయ జయ హే. జియో హాట్‌స్టార్లో ఉందండి. దానికన్నా మీరు తెలుగులో వచ్చేస్తుంది ఇప్పుడు మూవీ. మన తెలుగు వాళ్ళు తీశారు, ఓం శాంతి అనేసి. ఆ మూవీ చూడండి, ఇంకా మీరు డైరెక్ట్గా బాగుంటుంది. ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళు తమ హస్బెండ్తో సాటిస్ఫైడ్గా ఉండరో, అంటే ఫిజికల్గా అనట్లేదు నేను, అంటే నా హస్బెండ్కి మంచి జాబ్ లేదనో, లేకపోతే ఎక్కువ డబ్బులు లేవనో, మాకు ఆస్తులు లేవనో, లేదు అంటే నా హస్బెండ్ నన్ను అక్కడికి తిప్పట్లేదు, ఇక్కడికి తిప్పట్లేదు అనేసి హస్బెండ్తో హ్యాపీగా ఉండరు, సాటిస్ఫైడ్గా ఉండరు కదా. అలాంటి వాళ్ళకి, అలాగే ఎవరైతే తమ హస్బెండ్తో టార్చర్ అనుభవిస్తారో, అంటే కొట్టి తిట్టి మాటలతో హింసించే హస్బెండ్స్ ఉంటారు. అంటే భార్య ఏ పని చేసినా అనుమానపడుతూ ఉంటారు కదండి. అలాంటి హస్బెండ్ని భార్యలు చితక్కొట్టాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది మనసుకి. బట్ మొగుడైపోయాడు, మొగుడిని కొట్టడం ఏంటి అనేసి ఆ హింసని భరిస్తూ మానసికంగా కృంగిపోతూ హింసని అనుభవిస్తూ ఉంటారు కదా భార్యలు. బట్ అలాంటి హస్బెండ్ని కొట్టి తిట్టి ఎంత అయితే మనని టార్చర్ చేశారో అదే టార్చర్ నాడికి భయాన్ని రుచి చూపిస్తే బాగుండు అని అనిపిస్తుంది కదండి. సో అలా కోపంతో భార్యలు భర్తల పైన కోపంతో ఉన్న వాళ్ళకి ఈ సినిమా చూస్తే మంచి సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందన్నమాట. అండ్ నార్మల్గా మనకి అలాంటి హస్బెండ్ లేకపోయినా, నాకు నా హస్బెండ్ బంగారం, నన్ను ఎంతో బాగా చూసుకుంటాడు. అలాంటి హస్బెండ్ నాకు లేకపోయినా కూడా ఆ సినిమాలో ఆ లేడీ క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ టార్చర్ చేసే హస్బెండ్కి తిరిగి అంతే విధంగా సమాధానం చెప్పినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్, అబ్బా భలే ఉంది. నాకైతే నాకు చాలా నచ్చింది. కుమ్ము అండ్ ఇంకా కుమ్ము, ఇంకా కొట్టు అని నేను వెనకాల కోరస్ అయితే చెప్పానండి. నాకు అంత నచ్చిందనమాట. సో ఇప్పుడైతే మూవీ కోసం ఇంకా కొన్ని మాటలు అయితే చెప్తానండి. ఖచ్చితంగా మీరు ఓం శాంతి అని వస్తుందంట, మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ చూడాలి అనుకుంటే జియో హాట్‌స్టార్లో జయ జయ హే అన్నది అయితే చూడండి. అంటే మరీ అంత సూపర్ కాదు, కానీ మెయిన్ హస్బెండ్ని వైఫ్ రివర్స్లో టార్చర్ చేసినప్పుడు హస్బెండ్ ఎలా వణికిపోతాడో అది చూసినప్పుడు మాత్రం నాకు బాగా అనిపించింది. ఒక 10-15 మినిట్స్ ఉంటుందేమో అంతే. అది నాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది అనమాట. సో ఈ మూవీ చూసినప్పుడు నేనైతే అమ్మో చాలా బ్లెస్డ్, నాకు ఎంత మంచి హస్బెండ్ దొరికాడు, దేవుడు ఎంత మంచి హస్బెండ్ ఇచ్చాడు అనేసి ఫస్ట్ అయితే గ్రాటిట్యూడ్తో ఫీల్ అయ్యాను.
తర్వాత అయితే మూవీ అలా కంటిన్యూ అవుతూ ఉండగా వైఫ్‌ని పెట్టే టార్చర్‌ని చూసి నాకైతే చాలా కోపం వచ్చింది. తర్వాత వైఫ్ వాడి పైన రివర్స్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత పిల్లిలాగా బెదిరిపోతూ ఉన్నాడనమాట హస్బెండు. అది చూసినప్పుడు భలే సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందండి. నేనిక్కడ ఒక మంచి మోటివేషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. మోటివేషన్ అని కాదు, నా లైఫ్‌లో నేను ప్రతిదానిని ఎలాగా చూస్తాను, ఏ కోణంలో చూస్తాను అన్నదైతే మీతో నేను చెప్పాలి అనుకుంటున్నానండి. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను, దూరపు కొండలు నునిపెండి. ఇప్పుడు మనము యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా రీల్స్ అయితే చూస్తూ ఉంటాం కదా! చెప్తానండి, కంటిన్యూ చేస్తాను. టైం అయితే 3:30 అయ్యిందండి. షాను మరి వాళ్ళు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు కదా! ఇంకా వాళ్ళకి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ పెడదాము అనేసి శనగలైతే నానబెట్టానండి. ఇంట్లో చాలా శనగలున్నాయి. ఒక 2, 3 కేజీల వరకు ఉన్నాయన్నమాట. ఇంకా అవి నేను నిన్న చెప్పాను కదా మీకు, ఇంట్లో అన్ని కిరాణాకి చిన్న చిన్నగా పెంకు పురుగులాగా పట్టేస్తుంది అనేసి. సో, అవి శనగలు నీట్‌గా ఉన్నాయన్నమాట. వాటికి ఒక్క పురుగు కూడా పట్టలేదు. మళ్ళీ ఎక్కడ పాడైపోతాయి అని భయమేస్తుందండి. అందుకనేసి ఇంక నేను శనగలైతే నానబెట్టాను. ఒక 2 చిన్న టీ గ్లాసులు శనగలైతే నానబెట్టాను. సో, ఇంకా అవి ఇప్పుడు పిల్లలకి ఉడకేసి తాలింపేసి అయితే ఇచ్చేస్తాను. ఇందాక స్నానం అయిపోయాక వాషింగ్ మిషన్‌లో బట్టలేసానండి. అవైతే అయిపోయినియి. ఇంక వాటినైతే తీగల పైనైతే ఆరేస్తున్నానండి. సో, మూవీ చూసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి నేను రియలైజ్ అయ్యాననమాట. దూరపు కొండలు నునుపండి. మనము సోషల్ మీడియాలో చాలామంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పెడతారు. మెయిన్‌గా కపుల్ రీల్స్ అయితే పెడతారు కదా! అందులో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత ప్రేమగా ఉన్నట్టు, హస్బెండ్ వైఫ్‌ని ఎంతో ప్రేమగా ట్రీట్ చేస్తున్నట్టు ఇవన్నీ చూస్తాం కదండీ! అవన్నీ వీడియోస్ వరకే పరిమితమండి. రియల్ లైఫ్‌లో అలా ఎవ్వరూ ఉండరు. ఈవెన్ వాళ్ళు కూడా ఉండరు. 1, 2 సార్లు ఉండొచ్చేమో గానీ, ప్రతిరోజు అదైతే అసలు ఇంపాసిబుల్ అనమాట. సో, నేను ఆ రీల్స్ మా వారికి పంపించి, "నువ్వు ఇలా ఉండొచ్చు కదా! నువ్వు ఇలా ఉండొచ్చు కదా!" అని అడుగుతూ ఉంటాను. బట్ అది ఇంపాసిబుల్ అండి. ఆ వీడియో చూసినప్పుడు అనిపించిందనమాట. అసలు ఆ వీడియో ఆ మూవీలో వైఫ్‌ని అస్తమాను కొడతా ఉంటాడు. అంటే పురుషుడిని, నేను మగవాడిని అన్న పొగరెక్కువనమాట. అమ్మని, అక్కని, భార్యని అందరిని బెదిరిస్తూ, భయపెడుతూ ఉంటాడు. ఆడి కేకలకి అందరూ భయపడాలి అన్నట్టు ఉంటారనమాట. ఇంక పెళ్ళాం చూసి, చూసి ఎంతకాలం పడతది చూడండి. అందుకనే ఇంక రివర్స్ అవుతది. టైం అయితే 4, 5 అయ్యిందండి. పిల్లల కోసం శనగలైతే ఉడకేస్తున్నానని చెప్పాను కదా! శనగలైతే ఉడికిపోయినియి. ఇంకా అవి ఇప్పుడు కొంచెం తాలింపేసేసి పిల్లలకిచ్చేసి ఇప్పుడైతే పిల్లల్ని నేను చదివిస్తాను. ఈరోజైతే పిల్లల్ని ఏం చదివించాలి అనుకుంటున్నానంటే మ్యాథ్స్ అయితే చదివిస్తానండి. నాకు అన్ని సబ్జెక్టులతో కంపేర్ చేస్తే మ్యాథ్స్‌ని ఎక్కువగా చదివించాలనిపిస్తది. నాకు నిజానికి మ్యాథ్స్ రాదు. బట్ ఎందుకో మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్టు. మేబీ నా చిన్నప్పుడు స్కూల్‌లో టీచర్స్ అవి నన్ను సరిగ్గా అర్థమయ్యేలాగా పక్కన కూర్చోబెట్టుకొని ఉంటే మ్యాథ్స్‌లో నేను చాలా బాగా అయ్యేదాన్నేమో, టాపర్ అయ్యేదాన్నేమో. బట్ నాకు చిన్నప్పుడు అందరూ విసుక్కోవడమే తప్పించి నన్ను ప్రేమగా అర్థమయ్యేలాగా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు పిల్లలకి మ్యాథ్స్ క్లాసు, అబాకస్ క్లాస్ ఇవి జరుగుతాయి కదా! అవి పిల్లలతో పాటు విన్నప్పుడు నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. సో, నాకెప్పుడు పిల్లల్ని లెక్కల గురించి క్వెషన్స్ అడగడము, అవి చేపించడం అంటే చాలా నచ్చుతదండి. బట్ ఒక 2, 3 మంత్స్ నుంచి ఎందుకో నేను ఎంత ట్రై చేసినా నార్మల్ రొటీన్‌లోకి రాలేకపోతున్నాను. ఒక 2, 3 మంత్స్ క్రితం వరకు నేను ఇంట్లో పనులన్నీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రావడం లోపల మేనేజ్ చేసేసుకునేదాన్ని. తర్వాత చక్కగా పిల్లల్ని కాసేపు వాళ్ళతో కలిసి ఒక 1 అవర్ పాటు అబాకస్ చేసేదాన్ని. తర్వాత ఒక 1 అవర్ పాటు పిల్లల్ని ఏదో ఒకటి చదివిస్తూ ఉండేదాన్ని. లేదా వాళ్ళని దగ్గరగా ఒళ్ళో పడుకోబెట్టుకొని చక్కగా చిన్న చిన్నవి పజిల్స్ లాంటి లెక్కలు అడుగుతూ ఉండేదాన్ని. ఇలా చేసేదాన్ని. బట్ ఒక 2 మంత్స్ నుంచి పిల్లల్ని నేను మొత్తం పట్టించుకోవడం వదిలేసాను. వాళ్ళని చదివించడం మొత్తం అయితే మానేశాననమాట. నా మనసు చాలా గిల్ట్ అనిపిస్తుంది. ఇదివరకు పిల్లల్ని ఎలా చదివించేదానివి భవాని, ఇప్పుడు ఎలా చదివిస్తున్నావు? ఎందుకు ఇలా అయిపోయావని నా మనసు నన్ను చాలా క్వెషన్ అయితే చేస్తుందండి. బట్ నేను ఎంత ట్రై చేసినా కూడా నేను బ్యాక్ టు నార్మల్ అవ్వలేకపోతున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ నా రొటీను చాలా దరిద్రంగా ఉంది. నాకసలు నచ్చట్లేదు ఈ రొటీను. బట్ ఎందుకు నేను చేంజ్ చేయలేకపోతున్నాను అన్నది నాకైతే తెలియట్లేదు. నేను ఎన్నెన్నో అనుకుంటున్నాను, అవన్నీ అవ్వట్లేదు. అట్‌లీస్ట్ పిల్లల్ని చదివిచ్చే విషయంలో అయితే నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు కాబట్టి ఇక నుంచి చదివించాలి అనేసి అనుకుంటున్నాననమాట. అండ్ ఈరోజు పిల్లలకైతే నేను కొన్ని యాక్టివిటీస్ అయితే ఇచ్చి అవైతే చేపిస్తున్నానండి. సో, అవన్నీ ఇప్పుడికిప్పుడు ప్రిపేర్ చేయాలంటే టైం సరిపోదు కాబట్టి నిన్న నైట్ ఆ యాక్టివిటీస్ అన్నీ నేను నోట్ చేసుకొని ఉంచుకున్నాననమాట. సో, ఈరోజు పిల్లల చేత ఆ యాక్టివిటీస్ అయితే చేపిచ్చి స్కూల్‌కి సంబంధించి ఏమైనా హోంవర్క్స్ ఉంటే అవైతే కంప్లీట్ చేపిస్తానండి. ఇప్పుడు టైం అయితే 4:00 అయింది కదా!
6 వరకు ఇవన్నీ పిల్లల్ని అయితే చదివిస్తాను. ఆ యాక్టివిటీస్ కూడా మీకైతే చూపిస్తానండి. అండ్ నిన్న మొన్న నా మనసైతే అస్సలు బాగోలేదు. దానికి రీజన్ ఏంటి అంటే షాను సడెన్‌గా దాంట్లో చాలా చేంజెస్ అయితే చూసాననమాట. అంటే అది టెంపరరీనే. బట్ నేనే పీరియడ్స్‌లో ఉన్నాను. నాకే చాలా మూడయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది నాకు. దానికి తోడు ఆ పిల్లేమంటుంది, "షాను నాకు చదవాలనిపించట్లేదు. నేను దేని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు" అంటుంది. క్లాసెస్ ఇప్పుడు అబాకస్ గానీ, రూబిక్ క్యూబ్ గానీ, లేకపోతే మ్యాథ్స్ క్లాస్ కానీ పెడుతుంటే అవి కూడా ఇంట్రెస్టింగ్‌గా వినట్లేదనమాట. ఇదేంటి పిల్ల ఇప్పుడే ఇలా అంటుంది. ముందు ముందు వెళ్ళే కొద్దీ మనకి చాలా చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఇంకా అసలు స్టడీ మీదే ఫోకస్ పెట్టలేము. ఆ టైంలో నేను ఈ వీళ్ళని పెంచగలనా లేదా అని ఏవేవో ఆలోచనలయితే వచ్చేసినాయి. ఈరోజైతే బానే ఉంది. మరి ఆ 2, 3 డేస్ రొంప వల్ల ఏమో తెలీదు గానీ చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది. కారణం లేకుండా ప్రతిదానికి ఏడుస్తూ ఉందండి 2, 3 డేస్ షాను. మరి ఎందుకన్నది తెలీదు కానీ దాని బిహేవియర్ నాకు చాలా చాలా బాధైతే కలిగించిందనమాట. ఏంటి పెళ్లిలా అవుతుంది? పెళ్ళెందుకు? చదువు మీద కాన్సంట్రేట్ చేయట్లేదు అనేసి. ఎందుకంటే అది ఏది చదవాలి అనుకున్నా దానికది చాలా ఇంట్రెస్టింగ్‌గా దానికదే చేసేసుకుంటది. అమ్మ నువ్విది చెప్పు, అమ్మ నువ్విది చెయ్యి, నువ్వు నాతో కూర్చో అని ఇలా అందు. దాని హోంవర్క్స్ అది కంప్లీట్ చేసుకుంటది. దాని ప్రాజెక్ట్‌లు అది కంప్లీట్ చేసుకుంటది. అలాంటి పిల్ల నాకు చదవాలనిపించట్లేదు, నాకు చెయ్యాలనిపించట్లేదు, నేను ఏమి చేయను, నాకు ఫ్రెండ్స్‌తో ఆడుకోబుద్ధి కావట్లేదు, నేను ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను అనేసి అంటము. నాకు ఇరిటేషన్ కింద ఉంది, నాకు బోరింగ్ కింద ఉందని ఇలాగా ఏడ్చిందనమాట 2, 3 డేస్. ఆ పిల్ల అలా ఏడుస్తూ నాకెంత బాధ అనిపించిందో నాకే తెలుసండి. సరే ఇంకా ఇదివరకు ఇలా చదవాలి అని లేదు అన్నప్పుడు నేను యాక్టివిటీస్ ఇచ్చేదాన్ననమాట. సో, ఆ యాక్టివిటీస్‌ని చాలా ఇష్టంగా చేసేవారు పిల్లలిద్దరూను. సో, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఆ యాక్టివిటీస్ ఇచ్చి చేపిద్దాము. మనకి చదువు అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్కులు చదివేయాలి, లొడ లొడ గట్టిగా చదివేయాలి. నాకు ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడూ లేదండి. పిల్లలు ఎంతో కొంతసేపు స్టడీ రిలేటెడ్ ఎంగేజ్ అవ్వాలి అంతే. ప్రతిరోజు పళ్ళు ఎలా తోముకుంటామో అలా ప్రతిరోజు చదువు అన్నది కూడా వాళ్ళకి ఒక రొటీన్ ఫిక్స్ అవ్వాలి అనేసి అనుకుంటాననమాట. సో, అందుకనేసి కొన్ని యాక్టివిటీస్ అయితే చేశానండి. ఇప్పుడు అవి అయితే పిల్లలిద్దరి చేత చేపిస్తాను. సో, ఏమేమి చేశాను ఏంటి అన్నది మీకైతే చూపిస్తాను. శనగలైతే తాలింపు వేసేసానండి. శనగల్లో నేను కొంచెం కారం తక్కువ వేయాల్సిందేమో అని మను అయితే తినలేకపోయింది. కారం అంటూ ఉందనమాట. ఇంక ఇదిగోండి పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. ఈరోజైతే మళ్ళీ షాను నార్మల్ అయిపోయిందిలేండి. యాక్టివ్‌గానే ఉంది ఈరోజు. దాని హోంవర్క్స్ అవి దానికదే కంప్లీట్ చేసేసుకుంది. ఎప్పుడు ఒకలాగా ఉండే పిల్ల ఇప్పుడు డిఫరెంట్‌గా ఉంటే ఏదో తెలియని భయమైతే వస్తది కదండీ! నాకు ఈ 2 డేస్ అదే భయమైతే ఏసిందనమాట. ఇంకా ఫోన్ అయితే కొనుక్కోలేదండి. ఇవిగోండి నేను షాను, మను కోసం ప్రిపేర్ చేసిన యాక్టివిటీస్ ఇవి. వాళ్ళ ఇష్టం. షాను చేస్తది. మను చేయాలనుకుంటే మను చేస్తది. ఎవరు చేస్తారు? అమ్మో! యాక్టివిటీస్ అంటే మాకు ప్రాణం. సో, ఇదిగోండి నేను ఎక్కువ మ్యాథ్స్ చేపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరికి టేబుల్స్ చదువుతున్నారు, మళ్ళీ మర్చిపోతున్నారు. మెయిన్ మను మర్చిపోతుందండి టేబుల్స్. 4th టేబుల్ కూడా మర్చిపోతుందది. సో, అందుకనేసే టేబుల్స్ ఉత్తిగా రాయవే అంటే రాయట్లేదు. సో, ఇలా ఇచ్చాననుకోండి చక్కగా ఈ టేబుల్ ఇంకోండి పిల్లల్ని విడిగా టేబుల్స్ రాయంటే రాయట్లేదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మనము ఇవ్వచ్చు. ఇవేమి నేను ఓన్గా క్రియేట్ చేసినవి కాదు. మనము గూగుల్లో మ్యాథ్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్న మల్టిప్లికేషను, ఎడిషను ఇలా అడిగితే మనకి గూగుల్లో బోర్డ్ వర్క్షీట్స్ అయితే వస్తాయండి. ఇది కూడా టేబుల్ రిలేటెడే. సో, ఇలాగా కొన్ని యాక్టివిటీస్ అయితే రాశాను. తర్వాత ఇది షాను చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ మేక్స్ 10 అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి 10 రావడానికని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ స్క్వేర్స్ అనమాట. ఇవి 2. ఇంకంతే ఈ యాక్టివిటీస్ ఈ రోజుకి సరిపోతాయండి. సో, ఫస్ట్ అయితే షాను చేస్తానంటుంది. ఇవి 2 ఇచ్చాను కాబట్టి నువ్వు ఇదొకటి చెయ్యి, ఇదొకటి చెయ్యి. తర్వాత ఇది నువ్వు చెయ్యి, ఇది చెయ్యి, ఇదొకటి చెయ్యి. సరేనా? దా తీసుకో. 3 1s are 3. 3 10s are 30. ఓకే, వెరీ గుడ్. 3 10s are 30. 1 10s are 10. 10 7s are 70. వెరీ గుడ్. నెక్స్ట్ 10
10 9s 90, 91s 90. 90. మా షానుకి ఇచ్చిన యాక్టివిటీస్ 5 మినిట్స్లో మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసిందండి. అదే మా మను ఒక్కొక్క యాక్టివిటీకి నాకైతే 1/2 అవర్ టైం తీసుకుంది. అయ్య బాబోయ్, అస్సలు టేబుల్స్ వెంటనే మర్చిపోతుందండి. నాకు దానికి టేబుల్స్ ఎలా నేర్పాలో అర్థం కావట్లేదు. టేబుల్స్ అనే కాదు, రూబిక్ క్యూబ్స్ మొత్తం 3 నేర్చుకున్నదా, 3 మళ్ళీ మర్చిపోయిందండి. నాకు అసలు అర్థం కావట్లేదు దానికి ఎలా నేర్పించాలి. అసలు ప్రతిరోజు దానికి ఒక రోజు ప్రాక్టీస్ అన్నది ఉండాలండి. చెయ్యి అంటే చేయట్లేదు, అదని చెప్తుంది ఇదని చెప్తుంది, ఎస్కేప్ అయిపోద్ది అనమాట. అంత బద్ధకస్తురాలు అయిపోతుంది నా మొంతెళ్ళు అయితేని. ఇంక ఇదిగోండి, ఇది చేసేసిన తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ చేసింది. చాలా బాగా చేసిందండి. ఎన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాయో అన్నీ అయితే చేసిందనమాట. ఇంక ఇప్పుడు ఇది ఎలా అంటే 4+5 ఎంత, 9 కదా, 9 వేసుకోవాలి. అలాగా మొత్తం అన్నిటికి వచ్చిన ఆన్సర్స్ అన్నిటిని మళ్ళీ కలిపి ఆ సెంటర్లో ఉన్న బాక్స్లో అయితే రాయాలన్నమాట. సో ఇది యాక్టివిటీ. ఇది చాలా చిన్న యాక్టివిటీలండి. మీ ఇంట్లో ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చి చేయించండి. ఇక్కడ పిల్లలకి ఇప్పుడు అసలు ఏది చదవాలని లేదు అంటుంది కాబట్టి మొత్తం అనిపించే కన్నా ఏదో ఒకటి కొంచెం చదివిస్తే బెటర్ కదా అన్నట్టు ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే ఇచ్చి చేపిస్తున్నాను అనమాట. ఇంకా షాను ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఇది చేసింది. చెప్పాను కదా, షాను మొత్తం అన్ని 5 మినిట్స్లో కంప్లీట్ చేసింది. ఇప్పుడు మనువే చేస్తుందండి. మా మను బాబు అస్తమాను 4 టేబుల్ మర్చిపోతాడు. 4 3s are చెప్పు. 4 3s are 4 4s are 16. 4 7s are 24. లెక్కెట్టుకుని చేసేస్తుంది మా మను. కాదు, లెక్కెట్టుకుని చేయట్లేదు. 44. 4 7s are కాదు, రాదా? అచ్చే. 4 6 are ఎంత? 4 6 are 24. మరి 4 7s are నేను ఇంకా 4 టేబుల్ ఈజీ కదా, 4 టేబుల్ తీసుకోలేదు. చలి దాని 4 టేబులే కన్ఫ్యూజన్ ప్రతిసారి. అంటే చలి కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు 4 టేబుల్ తీసుకోలేదు. నెక్స్ట్ ఇచ్చే. హే ఇదా షాను 5 మినిట్స్లో కంప్లీట్ చేసిన యాక్టివిటీస్కి మనుకి 1 అవర్ పట్టిందండి. దానికి రీజను అది టేబుల్స్ సరిగ్గా ప్రాక్టీస్ చేయట్లేదు, అందుకనేసి చాలా టైం అయితే పట్టింది. ఇంకా నేను ప్రతిరోజు ఏది చదివినా చదవకపోయినా టేబుల్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయించాలి మను చేత అయితే అని అనుకుంటున్నాను. ఇంక ఇవన్నీ యాక్టివిటీస్ అయ్యేసరికి 6 o'clock అయితే అయిపోయిందండి. మను వల్లే లేట్ అయిపోయింది. పిల్లలిద్దరిని కరాటే క్లాస్కి తీసుకెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత ముందైతే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాను. అన్నం అయితే ఉడుకుతుంది. మార్నింగ్ నేను పప్పు ఎర్ర తోటకూర కూర అయితే వండాను కదండి, ఆ కూర అయితే ఉంది. సో ఇప్పుడు దాంట్లోకి మేము కోడిగుడ్డట్లు వేసుకునేసి తినేస్తాము. మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో మా వారైతే డీమార్ట్కి వెళ్ళి పాలు పెరుగు పన్నీర్ ఇవన్నీ తీసుకుని వచ్చారు. పచ్చెనపప్పు అవి లేవు, సో డీమార్ట్కి వెళ్ళారండి. సో డీమార్ట్కి వెళ్ళామంటే ఖచ్చితంగా పాలు పెరుగు తెచ్చుకుంటాం మేము. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా నేను అన్నాన్ని అయితే వార్చేస్తున్నాను. తర్వాత అయితే ఇంకా కోడిగుడ్లు ఎట్లయితే వేసుకుంటామండి. మార్నింగ్ చేసిన పప్పు తోటకూర కూర అయితే ఉంది, దాంట్లోకి మా వారు కోడిగుడ్డట్లు అయితే వెయ్యి అన్నారు. మంచినూనె ప్యాకెట్ అయితే అయిపోయిందనేసి మంచినూనె ప్యాకెట్ అయితే కట్ చేసుకుని బాటిల్ అయితే నింపుకుంటున్నానండి. ఇంకా కోడిగుడ్డట్లు అయితే వేసేసుకుని మేము డిన్నర్ అయితే చేసేసి మార్నింగ్ రాగులును మినపప్పు నానబెట్టాను కదండి, దాన్ని అయితే రుబ్బాలన్నమాట. సో ఇంకా నేను లాస్ట్గా మూవీ కోసము చెప్తున్నాను కదా, దాని గురించి చెప్తానండి. సో మూవీ అయితే మరీ అందరికి ఎక్కేస్తుంది అని చెప్పను, కానీ మూవీలో నాకు మెయిన్గా నచ్చిన ఒక పార్ట్ ఏంటి అంటే
మనకి అలాంటి లైఫ్ ఇవ్వలేదు దేవుడు, మంచి హస్బెండ్ ఇచ్చారు అన్న ఒక గ్రాటిట్యూడు. తర్వాత ఏంటంటే అలా విసిగిపోయే హస్బెండ్స్ తోటి మనము ఆడవాళ్ళము భరించాలి తప్పదు, ఇంకా సమాజం ఏమనుకుంటుంది అని సమాజం కోసం ఆలోచించి అలా టార్చర్ పెట్టే హస్బెండ్తో కూడా మనం బ్రతకాల్సిన పని లేదు. తిరగబడొచ్చు. తిరగబడితే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటి అన్నది కూడా ఆ మూవీ ద్వారా నాకైతే అర్థమైందనమాట. సో తను అయితే మాత్రము ఆ హస్బెండ్ పైన ఎలా అయినా తిరగబడాలి, వాడి నోరు ముయించాలి అని యూట్యూబ్లోనే కరాటే ఎలా చేయాలి, ఎలా కొట్టాలి హస్బెండ్ని అన్నట్టు అది చూసి నేర్చుకుని వాళ్ళ హస్బెండ్ తన మీద చెయ్యెత్తు కొట్టంగానే తిరిగి ఒక తన్నుతుంది అనమాట. అంతే, ఒక్క దెబ్బకి 4-5 రోజులు మళ్ళీ వాడు నార్మల్ అవ్వలేడు అనమాట. చాలా ఇబ్బంది పడతాడు. ఇంకా తర్వాత పెళ్ళము పక్క నుంచి నడుస్తున్నా కూడా భయపడే అంత గట్టిగా కొట్టింది. ఇంకా తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇంకా పెళ్ళం మీద మరీ కోపం పెరిగిపోద్ది. దానికి ఎలా అయినా నేనంటే ఏంటో చూపించాలన్నట్టు ఈడు కరాటే అవి చేసి పెళ్ళం మీద మళ్ళీ ఫైటింగ్ చేయాలని డిసైడ్ అవుతాడనమాట. మళ్ళీ పెళ్ళం తుక్కు కింద కరాటే చేసి కుమ్మేస్తుంది. ఇంకా దెబ్బకి ఇంకా నాకు ఇలాంటి పెళ్ళం వద్దు, విడాకులు కావాలి అనేసి ఇంట్లో నుంచి పంపించేసినా కూడా తన కాళ్ళ మీద తను బిజినెస్ చేసి ఎలా నిలబడుతుంది అని చిన్న ముక్కే చూపించారు. ఇంకా కొంచెం మూవీ కంటిన్యూ చేసి హీరోయిన్ గురించి ఇంకా ఎక్కువగా చూపిస్తే బాగుండు అనిపించింది, కానీ ఎటు కాకుండా మధ్యలో అయిపోయింది. మేబీ పార్ట్ 2 ఏమన్నా తీసే ప్లాన్ ఉందో ఏంటో. సో సగంలో అయితే ఆపేసాడు అనమాట మూవీ. మనకు ఇప్పుడు తెలుగులో ఓం శాంతి అని వస్తుందండి. ట్రైలర్ చూశాను, మీరు చూడండి, మీకు నచ్చుతుందేమోని. ఇంకా తర్వాత అయితే నేను పప్పు అయితే రుబ్బుకుంటున్నానండి. తర్వాత తోమాల్సిన గిన్నెలు కూడా చాలా ఉన్నాయి. నేను ఈరోజు ఒకటి అబ్జర్వ్ చేశాను, అది కూడా మీకైతే చెప్తానండి. మీరు ఎప్పుడైనా మినప్పప్పు రాగులు కలిపి పప్పు రుబ్బాలి అనుకున్నప్పుడు రాగుల్ని అసలు గ్రైండర్ వేయొద్దు. గ్రైండర్ వేసిన మినప్పప్పుతో కలిపి అసలు వేయొద్దండి. నాకు అర్థమైంది ఏంటి అంటే, యూజువల్గా నేను ఎప్పుడు తెలుపు ఇడ్లీలు వేస్తాను కదా, ఇడ్లీ రవ్వ కలిపి, ఆ ఇడ్లీలప్పుడు నేను ఇడ్లీ రవ్వ విడిగా కలుపుతాను, మినపప్పును అయితే రుబ్బుకుంటాను కదండి. సో మినపప్పు 1 గ్లాసు వేసుకున్నా 2 గ్లాసులు వేసుకున్నా చాలా బాగా ఉరుమవుతుంది అనమాట మా మినపప్పు. ఇప్పుడు నేను 2 గ్లాసులు మినపప్పు వేసానంటే ఆ గ్రైండర్ మొత్తం నిండిపోతుందండి, పిండి అంత బాగా ఉరుమవుతుంది. కానీ అదే మినపప్పుని నేను రాగులతో కలిపి వేస్తుంటే ఒక చిన్న గిన్నెడు కూడా నాకు ఇడ్లీ పిండి రావట్లేదు అనమాట. సో నాకు అర్థమైంది ఏంటి, రాగుల్ని మిక్సీ పట్టేసుకుని మినపప్పుని మాత్రం మనం గ్రైండర్లో రుబ్బుకోవాలి అని నాకు అర్థమైందనమాట. ఇక నుంచి అయితే నేను అలాగే చేస్తానండి. లేకపోతే అనవసరంగా మినపప్పు ఉరుమవట్లేదు, నాకు ఎక్కువగా కలిసి రావట్లేదు అని అనిపించింది అనమాట. రాగులు అయితే ముందు గ్రైండర్లో వేసానండి, నలగడానికి చాలా టైం పడుతుంది అనేసి, బట్ అసలు నలగలేదు. ఇంకైతే నేను మినపప్పు కడుగుతున్నాను. చూసారండి నేను ఎంత టంటాలు పడుతున్నాను అని, అసలు నరకం అంతా చూస్తున్నానేమో అనిపిస్తుంది అండి నాకు. 2 రోజులు కాళ్ళ నొప్పులు భలే తగ్గిపోయాయండి. మళ్ళీ ఈరోజు విపరీతమైన పాదం నొప్పి వచ్చేస్తుందండి. అసలు కాలు నేల మీద పెట్టలేకపోతున్నాను, అంత నొప్పి అయితే వస్తున్నదనమాట. సో ఇంకా నేను నుంచుని ఏ పనులు చేయడానికి పని చేయదేమో నా కాలు అన్నంత ఇబ్బందిగా ఉంది. ఇంకా నేను నుంచోలేక ఆ కుర్చీ మీద మోకాల మీద కూర్చుని పప్పు అయితే కడిగేసుకున్నాను. ఇంకా నాకు ఎప్పుడెప్పుడు ఈ పప్పు రుబ్బేసి ఆ గిన్నెలు తోమేసి ఎప్పుడెప్పుడు పడుకుంటానా అని మనసు అయితే ఉరుతలుగేస్తుంది. నాకు ఎప్పుడు పడుకుంటానా, అసలు కాళ్ళు తీసుకెళ్ళి వేడి నీళ్ళు పెట్టేస్తే బాగుండు అన్నంతగా ఉంది, అంత నొప్పి వచ్చేస్తుంది పాదము. ఇంకా తప్పదు కదండి, ఈ పప్పు వేసాను, మళ్ళీ గ్రైండర్ ఇవన్నీ క్లీన్ చేసుకుని పడుకోవాలి. ఇంక అయితే పప్పు నలుగుతుంది. నేను రోజు మనం రుబ్బినప్పుడు రవ్వ వేయలేదు కదండి, ఇంక ఈరోజు రవ్వ అయితే కలుపుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇడ్లీలు మరీ మెత్తగా తుక్కుపోయినట్టు అయితే వస్తున్నాయి. సో అందుకనేసి ఒక 3 గ్లాసులు రవ్వ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ రవ్వను కూడా కలిపి అందులో వేస్తాను. మేబీ ఇప్పుడు ఇడ్లీలు మంచిగా పొంగి బాగా వస్తాయేమో అని అనుకుంటున్నాను. సో ఎలా వచ్చాయి ఏంటి అన్నది రేపు వ్లాగ్లో అయితే చూపిస్తానండి. సో రవ్వ అయితే కడిగేసుకుని దాంట్లో ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి.
అసలు రాగులు నలగట్లేదండి బాబు. చాలా టైం పట్టేస్తుంది. ఇంకా నేను మ్యాక్సిమం అన్ని పనులు నుంచునే చేస్తాను కదండీ. అలా నుంచుని చేయడం వలన ఏమో ఈరోజు చాలా ఎక్కువ కాళ్ళు నొప్పులు చేసినాయి. ఇంకా మా హస్బెండ్ సాటర్డే ఎలాగో ఆఫీస్ ఉండదు కదా నాకు. నేను సాటర్డే నిన్ను ఆర్థోపెడిక్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతానులే. ఈ ఒక్క 2 రోజులకి అడ్జస్ట్ అవ్వు అనేసి చెప్పారనమాట. ఇంకా సాటర్డే హాస్పిటల్కి వెళ్ళి అసలు ఏంటి కాలు ప్రాబ్లం అనేసి తెలుసుకుంటాను. అయితే నేను అబ్జర్వ్ చేసింది కూడా మీకు చెప్తానండి. ఎంత నడిచినా కాలు ఇబ్బంది ఉండట్లేదు. కానీ ఒకటే ప్లేస్లో ఎక్కువసేపు నుంచుంటుంటే కాలు నొప్పి అయితే చాలా ఎక్కువైపోతుంది. కాలు లోపలికి ఏదో బరువుని ఎక్కించుకున్నంత నొప్పి అయితే వస్తుందనమాట. ఇప్పుడు నుంచుని గ్రైండర్లో పప్పు రుబ్బుతున్నా, నుంచుని గిన్నెలు తోముతున్నా, నుంచుని ఎక్కువసేపు వంట చేస్తున్నా, ఇలా నుంచుని ఏమన్నా ఒకటే ప్లేస్లో ఎక్కువసేపు నుంచుని చేస్తున్నప్పుడు కాలు అయితే బరువు చేస్తుందనమాట. ఈరోజు చాలా గిన్నెలు తోమాను. తర్వాత చాలా సేపు నుంచుని పప్పు అయితే రుబ్బానండి. రాగులు అస్సలు నలగట్లేదు. సో ఇంకా అందుకో ఏంటో కాలు అయితే బాగా మోపు చేసేసింది. ఎప్పుడెప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసి ఎప్పుడెప్పుడు మంచం ఎక్కేస్తానా అనేసి ఎదురు చూస్తున్నాను నేను. సో నేను చెప్పాను కదండి, అసలు పిండి ఉరుము అవ్వట్లేదు రాగులతో కలిపి చేస్తుంటే. సో నేను ఇక ఈసారి ఈ ఇడ్లీని డిఫరెంట్గా అయితే వేస్తాను. రాగుని మిక్సీ పట్టేసి మినపప్పుని గ్రైండర్ అయితే చేస్తాను. టైం అయితే 10:20 అయ్యిందండి. ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసాను. అసలు ఈరోజు నాకు ఇంకా ఓపిక లేదు. బాడీ అంతా బాగానే ఉంది, బాడీలో ఓపిక బాగానే ఉంది, కానీ నుంచునే ఓపిక అయితే అస్సలు లేదు. విపరీతమైన లెగ్ పెయిన్ వచ్చేస్తుంది. కాలు చెప్పులు వేసుకునే ఉన్నాను రోజంతాని, అయినా కూడా విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది. ఇంకా కాలుకి ఏమైనా మసాజ్ చేసుకుని పడుకుని పోతాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.